నమస్తే. వెల్కమ్ టు మీరా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. సో, ఆయన్నడిగి అసలు నిజంగానే చేతబడులు ఉంటాయా? ఉండవా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అఘోరా విషయానికొచ్చేసరికి అసలు వర్షిని నరబలి తీసుకోబోతున్నారని ఏవేవో రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు అఘోరీలంటే ఎలా ఉండాలి? సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు ఈ పూజలు, ఈ తాంత్రిక పూజలంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురువుగారు. ఓం నమ శివ హరహర మహాదేవ శంభో శంకర. ఓకే. రైట్. బాగున్నారా? బాగున్నాను స్వామి. హ్మ్. బాగున్నారా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అఘోరి గురించి పర్టిక్యులర్‌గా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఎన్ని నెలల నుంచి ఎంత పెద్ద హల్చల్ అవుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ అఘోరి విషయం దగ్గరకొచ్చేసరికి నిజంగానే శవాల్ని తింటామని చెప్పింది తను. కపాలాల్లో నీళ్ళు వేసుకొని తాగుతామని చెప్పింది. అండ్ సమ్‌టైమ్స్ బట్టలు లేకుండా న్యూడ్‌గానే తిరగాలి అని చెప్పింది. బట్ ఈరోజు అంటే ఇన్ని ఇన్ని పాటించిన వ్యక్తులు తను లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత పోయి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం అంటే దాన్ని ఎలా చూడొచ్చు? అది చాలా తప్పు స్వామి. అలా చేయవద్దు. హ్మ్. ఒక అమ్మాయి జీవితం మన చేతిలో తీసుకున్నట్టు అవుతుంది. హ్మ్. అది చాలా తప్పది. హ్మ్. మనం ఏ రూపంలో ఉన్నామో ఆ రూపంలోనే జనాల్లో ఉండాలి. హ్మ్. కానీ ఇలాంటి వింత వింత చేసేసి జనాల్లో మనము చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా తప్పు. అది హ్మ్. దేవుడి పేరు చెప్పి తీసుకురావడం ఇంకా తప్పు. హ్మ్. అదే ప్రతి వాళ్ళననే దానికి దేవుడి స్వరూపం ఉంటుంది. కానీ మనం దేవుడిని చూడలేము. హ్మ్. మనలో అంత శక్తి ఇవ్వడు. హ్మ్. అది మనము ఒక కళ రూపంలో చూడగలుగుతాం గానీ, దైవ స్వరూపం రూపంలో దేవుడిని మనం చూడాలంటే హ్మ్. చాలా అసలు టఫ్. అఘోరి తత్వం అంటే ఏంటి? అఘోరి తత్వం అనేది స్వామి రకరకాలుగా ఉంటుంది. ఆ విద్య అనేది రకరకాలుంటుంది. ఆ హ్మ్. విద్య ప్రకారంగా ఫాలో అప్ అయిపోయే వాళ్ళుంటారు. అయన్నీ నమ్మితే ఓకే. నమ్మకపోతే ఏమీ లేదు. ఇప్పుడు అఘోరి, నేను అఘోరి అమ్మవారిని, నేను ఓకే. అమ్మవారి బిడ్డని అని చెప్పుకొని తిరుగుతున్నారు. అసలంటే ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు కఠినంగా అసలు బయటికి రారు. అఘోరి అన్నవాళ్ళు ఎక్కడుండాలి అక్కడే ఉంటారు. హ్మ్. ఇలా మనుషుల్లోకొచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళు రారు. వాళ్ళకి అవసరం లేదు జనాలతోటి మనకి. హ్మ్. ఓకే. వాళ్ళు తీసుకున్న ఫుడ్ గానీ, హ్మ్. వాళ్ళు తీసుకున్న ఇది కానీ, ఎనీ ఫుడ్ తీసుకున్న వాళ్ళ కంటెంట్ ఇవన్నీ చంపుకొని ఎళ్ళిపోయారాళ్ళు. హ్మ్. అలాంటప్పుడు ఇప్పుడు ఈ మనకి కోరికలు కానీ, వ్యామోహాలు కానీ ఆశయామోహాలు ఏమీ ఉండవు వాళ్ళకి. హ్మ్. సమస్యే లేదు అందులో. ఇప్పుడు మరైతే ఈ శ్రీనివాస్ అనే ఇది వ్యక్తి కావాల్సి చేసిన పని అంతే. ఆ! అంతే. అసలు వాడు అఘోరియా కాదా? అఘోరి కాదు. హ్మ్. అఘోరి అన్న వాళ్ళు అసలు ఇలాంటి వాళ్ళని కన్నెత్తి చూపు కూడా ఉండదు వాళ్ళకి. హ్మ్. హుహు. హ్మ్. ఎవరైనా సరే డబ్బులు బేసిక్‌గా అడుక్కున్నారని మీరు కాశీకి వెళ్ళుంటారు గదా! అవును. కాశీలో అఘోరాలు చాలా మందుంటారు గదా! అవును. అసలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ జీవన వైవిధ్యం ఎలా ఉంటుంది? వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు. హ్మ్. ఎవ్వరితో పని లేదు. హ్మ్. మనుషులతోటి అసలు మనకు వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటారు. హ్మ్. అఘోరి హ్మ్. కఠినమైన అఘోరి వాళ్ళది. హ్మ్. హ్మ్. ఇలా మామూలుగా వాళ్ళంటే ఇంకా అది ఇప్పుడు లుక్. అఘోరీలు అనగానే మందు, సిగరెట్లు అవి తాగుతారు కదా! అవన్నీ నిజమేనా? అవి కొంతమందికుంటుంది. కొంతమందికుండదు. హ్మ్. ఉండదు అనే దానికి వాళ్ళ మనస, వాచ అనే దానికి విధంగా అంటే వెళ్ళిపోతుంది. దేవుడి దీక్ష ఏ దీక్ష దేవుడి తీసుకున్నా దీక్ష కూడా ఏది తీసుకున్నా గానీ, ఏ అలవాటు లేకుండా ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది మాంసాహారం తింటారు. హ్మ్. కొంతమంది శాకాహారులు ఉంటారు. అదే హ్మ్. విధంగాను ఇది హ్మ్. కూడా అలానే ఉంటుంది. హ్మ్. దానివల్ల మనకేమి ఇది లేదు. హ్మ్. కానీ ఎవ్వరిని ఇలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు భూమి పైన. ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకొని ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం. అయన్నీ ఒట్టి మాటలే స్వామి. డబ్బులు తీసుకుంటారు అంతే. గదా! ఆ! డబ్బులు తీసుకోవడం, పని చేస్తామని చెప్తారు గానీ అయి కావు. హ్మ్. వేస్ట్. హ్మ్. మనకు దేవుడు, బ్రహ్మ ఎంతవరకు రాసిపెడుతున్నాడో అదే హ్మ్. మన రాత. హ్మ్. మనకదే జన్మ. హ్మ్. మనం ఏమి అనుభవించాలో స్వామికి తెలుసు. హ్మ్. అదే ఉంటుంది. హ్మ్. ఆశ, దురాశ దుఃఖానికి చేటు. హ్మ్. అతి ఆవేశం మరణానికి చేటు. హ్మ్. మనం ఇవన్నీ ఆలోచన చేసి హ్మ్. కరెక్ట్ మన వేలో మనం వెళ్ళిపోతున్నాం అంటే ఏ ఆటంకులు కూడా ఎవరికీ ఇప్పుడు రావు. ఈ వర్షిని మైండ్‌సెట్ అంటే అసలు ఎలా ఉండబోతదంటారు ఫర్దర్‌గా? ఇప్పుడు అది పెళ్లి అసలది పెళ్ళో కాదో కూడా మనకు తెలీదు. 3 సార్లు తాళి కట్టానని అది అని. ఇప్పుడు సరే ట్రాన్స్‌జెండర్ కూడా కాదు. తను లింగ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తి, నేను అవును. అమ్మవారిని అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను అంటున్నాడు. ఇదంతా అంటే ఇదంతా ఒక ఎత్తయితే పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చాలా రాంగ్. తప్పు స్వామి అలా చేయకూడదు. హ్మ్. ఒక అమ్మాయి జీవితం మనమే అంటే మనం ఆ పెళ్లి వల్ల సొసైటీకి ఏం మెసేజ్ వచ్చిందంటారు? సొసైటీకి మెసేజ్ వచ్చిందంటే ఆ పెళ్లి అసలు చేసుకున్నాదనే దానికి కూడా ఇది డబ్బు అసలు ఈ అమ్మాయి డబ్బు వల్ల ఆశపడిపోయిందా హ్మ్. అనే ఒకటి మెయిన్. హ్మ్. అతని దగ్గర ఒకవేళ డబ్బు ఉండొచ్చు స్వామి అని చెప్పేసి గాని. హ్మ్. అంతే గదా! ఇప్పుడు స్వాముల దగ్గర నిజంగానే డబ్బులుంటాయా? అంటే అఘోరా చేసేవాళ్ళకు ఇలాంటి తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు డబ్బు సంపాదించుకునే వాళ్ళ దగ్గర డబ్బుంటుంది. ఏ విధంగా? ఏ విధంగా వాళ్ళ డబ్బులు సంపాదిస్తారు? అంటే ఇలాగనే ఇలా మేము చేస్తాము. హ్మ్. మీకు ఇది ఈ విధంగా చేస్తాము. హ్మ్. మీకిలా పెళ్లి కాలేదు. హ్మ్. మీకిలా వయస్సు అయిపోయింది అని మోసం చేసేవాళ్ళే డబ్బు సంపాదిస్తారు. హ్మ్.
అంతేగా స్వామి. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఒక అఘోరికి కారు అవసరమా? ఉమ్. ఫోన్ అవసరమా? మీరు చెప్పండి అది. ఇవన్నీ అవసరం అసలు లేదుగా. ఇవన్నీ ఉంటాయి అఘోరీ అసలు దగ్గర? ఇవన్నీ అవసరం లేదు స్వామి. ఉమ్, అసలు ఫుడ్డే వాళ్ళు తీసుకోరు. ఉమ్, ఫుడ్‌తో కూడా పని లేదు. ఉమ్, తీసుకుంటే వాటర్ తీసుకోవాలి. లేదంటే అంతగా శక్తి ఉండాలంటే వాళ్ళకున్న తాంత్రికల్లో ఏ గంజాయినో అలాంటివి ఏమైనా తీసుకొని కొంచెం ఇప్పుడు అంటే జ్ఞానం నిజంగానే ఈ తాంత్రిక పూజలు చేసే వాళ్ళు గంజాయి అది తీసుకుంటారు అసలు? తీసుకుంటారు. ఎందుకని, దేనికోసం తీసుకుంటారు? అంటే మనుషుల్లో మరిచిపోవటానికి. ఆ. మన మైండ్ అనేది వేరే ఇప్పుడు రకంగా నిజంగా దేవుడి గురించి అంత ఆలోచించుకొని అంత భక్తి శ్రద్ధ ఉంటే, దేవుడు మైకల్లో ఉంటే ఈ గంజాయి, ఈ మందు, ఈ మత్తు ఎందుకు? ఇప్పుడు దేవుడు అనే మత్తులో ఉన్నప్పుడు ఈ మత్తు ఎందుకు? మళ్ళీ దేవుడు అంటే దేవుడి పేరు అది చెప్పుకొని ఇవి ఎలాంటి వాళ్ళు తీసుకుంటారంటేను దైవ స్వరూపము లింకు దగ్గరగా లేని వాళ్ళతో ఈ పనులు అవుతాయి. మ్హూ. దైవ స్వరూపం అంటే దేవుడు కరెక్ట్‌గా ఉన్న వాళ్ళకి ఇవన్నీతో పని లేదు. మ్, మానవులతో అసలు పని లేదు. మ్, మనం ఎలా ఉన్నాము? మ్, మనం ధ్యానములో ఉన్నామా? దేవుని స్మరిస్తున్నాము. మ్, మన దైవశక్తితో ముందుకెళ్ళిపోవాలి. మ్, అంతేగాని ఏదో డబ్బు గురించి అది చేస్తాము, ఇది చేస్తాము, మనం యూట్యూబ్‌లలో ఫేమస్ అవుదాము, లేకపోతే ఇంకోటి ఫేమస్ అవుదాం కాదు. దైవ స్వరూపం అంటే దేవుడు పిలిస్తే పలుకుతాడు. మ్, అది దైవ స్వరూపం. మ్, ఇది తాంత్రికులలో చేసే అన్నీ అంతా మాయ, డబ్బు గురించి చేసేది. మ్, బతకటానికి వేరే మార్గం లేకుండా మ్. బయటికొచ్చి ఇప్పుడు జనాలను మోసం వీళ్ళకంటే ఒక చేయటం గూడు ఉండదు, ఏమీ ఉండదు. ఏముండదు ఆ స్వామి. డబ్బులన్నీ ఏం చేస్తారు అసలు? ఎవరు? ఈళ్ళా? ఆ, ఇంకదే వేరే రకంగా రకరకాలుగా ఇలాంటియన్నీ వాళ్ళకు మోసం చేయటానికి నీ దగ్గర డబ్బు చూపిస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి అదే విధంగా నేను అనుకోవటం అయితే అదే అనుకుంటున్నాను. నా మనసా వాచా నుంచి డబ్బు గురించేసి ఆ అమ్మాయికి ఆశ చూపిచ్చేస్తే ఎన్ని ఓ 22 ఇయర్స్ ఉంటది స్వామి అమ్మాయికి. అంతే ఆ! ఆ అంతే. ఏజ్‌లో ఆ 22, అమ్మాయికి 23. కనీసం ఆలోచించుకునే కెపాసిటీ కూడా లేదు. కానీ అలా ఎళ్ళిపోతే ఎలా తప్పు గదా! తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఫర్దర్‌గా ఆ అమ్మాయి అంటే ఫ్యూచర్ ఎలా ఫ్యూచర్ ఉండబోతుందంటారు? అనే దానికి ఇంకా అమ్మాయి ఇలా బయటికొస్తే ఫ్యూచరు. అక్కడున్నంత సేపు ఫ్యూచర్ ఏమీ ఉండదు. హ్మ్. అంతే. ఓకే. తర్వాత ఇక్కడే అంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే అఘోరి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఏమన్నా తాంత్రిక పూజలవి చేసి, ఇప్పుడు చాలా ఛానెల్స్‌లో నరబలి అని అవని ఇవని సంథింగ్ ఏదో అయ్యయితే మాట్లాడుతున్నారు. కంపల్సరీగా అక్కడ మనకు నాగబంధం అనేది దగ్గర బంధం ఏసి ఉంటాడు స్వామి. ఎక్కడ ఏది ఎన్ని దగ్గర ఏసినా ఇక మనము భూమిలో నుంచి మనం తీసే లంకె కావచ్చు, హ్మ్. లేకపోతే వైడ్యూరాలు కావచ్చు, ఏవి ఉన్నా సరే అక్కడ ప్రతిది పూర్వజన్మ సుకృతం అంటూ అక్కడ నాగబంధం ఉంటుంది. హ్మ్. నాగబంధం కోరే కోరికలేంటంటే హ్మ్. పెళ్లి గాని కన్యశ్రీని కోరుతుంది ఒక్కోసారి. హ్మ్. ఒక్కోసారి మానవ జీవిని కోరుతుంది. హ్మ్. అంటే రకరకాల మామూలుగా కోరుతుందనమాట స్వామి అక్కడ. హ్మ్. అప్పుడు ఆ బయటికి బలిస్తే బయటికొస్తా అని చెప్పేసి ఆ ఆలోచనతో కొంతమంది చేస్తారది. హ్మ్. అది ఎంతవరకు అనేది నిజమనేది ఓం నమః శివాయ. శివయ్యకి ఇప్పుడు సంగీతం. నిజంగానే ఈ అఘోరి అనే వ్యక్తికి మంత్రాలొచ్చంటారా? అంటే నిజంగానే ఇలాంటి వాటికి అలవాటు పడి మీరన్నట్టు యెస్, హ్మ్. ఆబ్వియస్‌గా తను మోకిలాలో కేస్ కూడా అయింది అతని మీద. ఓకే. దాని తర్వాత ఇలా చాలామంది బయటకొస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుందామని ఒకసారి. సో, ఇలా చాలామంది బయటకొంటున్నారు. నిజంగా డబ్బు మీద వ్యామోహం ఉంటే, ధనం మీద వ్యామోహం ఉంటే, ఏమో మీరు చెప్పింది అయ్యుండొచ్చేమో గదా! ఇది యాహోవ మీదనే అయింది. ఓకే. అంతే. వ్యామోహం మీద అయింది. వ్యామోహం మీదనే కంపల్సరీగా మనకనిపిస్తుంది కంటికి. హ్మ్. అంతే. ఇప్పుడు తాంత్రిక పూజలంటే ఏ విధంగా లొంగ తీసుకుంటారు? అంటే తాంత్రిక తినడం మంత్రాలు, తంత్రాలతోటి హ్మ్. ఏదో ఒక ఇదిగా చేసి నిజంగానే కాదు మంత్రాలకి మనుషులను చింతకాయలు ఎలా చేస్తారంటేను అహా! కాదు కాదు. నిజంగానే మంత్రాలకు చింతకాయలు అంటే రాలుతాయా? పూర్వజన్మలో కొన్ని మంత్రాలనేది బలంగా ఉంటాయి. హ్మ్. ఆ మంత్రం ఉన్న వాళ్ళకే అవుతుంది. అందరితో కాదు. హ్మ్. అసలు భూమి మీద అలాంటివి నమ్మొద్దు కూడా. హ్మ్. అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. మరి ఇప్పుడే ఉన్నాయన్నారు? బ్రహ్మ రాసిన అంటే మంత్రాలు అనే దానికి ఇప్పుడు అంటే పూర్వజన్మలో చేసిన వాళ్ళకుంటది చూసారా? హ్మ్. వాళ్ళు ఎక్కడో ఒక 200 300 ఇయర్స్ కింద ఉన్న వాళ్ళకి హ్మ్. అలాంటి మంత్రాలు వచ్చింది. ఈళ్ళకేదో ఆ యొక్క మంత్రము ఫలిస్తాదంటే నమ్ముతేనే హ్మ్. ప్రతి దానికి ఒక నమ్మకం ఉంటేనే అవుతుంది. నమ్మకపోతే కాదు. హ్మ్. ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో కూడా. హ్మ్. అంతే. ఇప్పుడు వర్షిని కూడా నమ్మకం లేకపోతే ఇంట్లోంచి ఎళ్ళదు కదా! అవును. ఆ అమ్మాయి అదే కదా! ఒక నమ్మకంతోటి ఆ అమ్మాయికి లోపల బాధ ఇంకొక రకంగా ఉండొచ్చు. తల్లిదండ్రులతో ఇంట్లో ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో. దేవుడు ముసుగులో చేసే పనులు ఏవైతే ఉన్నాయో, దేవుడు అవును. పేరు చెప్పుకొని ప్రచారం చేస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటానని ఇలాంటి అదం పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా! వాళ్ళని అదంతా వేస్ట్ స్వామి. హ్మ్. అంతా ఇదేదో జానెడు పొట్ట కోసము సనాతన ధర్మం అంటే ఏంటి? ధర్మం అనేది ధర్మం ప్రకారం నడుచుకోవాలి. హ్మ్. ఆ భూమి మీద ఈ ప్రతి మనిషి హ్మ్. హ్మ్. నిజంతో ఉండాలి. హ్మ్. అబద్ధం చెప్పకూడదు. హ్మ్. అబద్ధం చెప్పారంటే మాత్రం ఇంక అంతే. హ్మ్. ప్రతి విషయం అనేది నిజం చెప్పాలి. హ్మ్.
అప్పుడు ముందుకెళ్ళిపోతాం. డబ్బు కోసము ఈ కలియుగంలో ఏం నడుస్తుందంటే, ఒక అబద్ధం చెప్తే అబద్ధానికి విలువ ఉంటుంది. నిజానికి లేదు. హ్మ్. డబ్బు నడిపిస్తుంది. హ్మ్. మనుషులకు అనేది మానవత్వం పోయింది. ఒక అక్క లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, కొడుకు లేదు, ఎవ్వరు లేరు. హ్మ్. నేను బతికానా ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి అనే విధంగా నడిచిపోతుంది. ఇప్పుడు దేవుడు ధర్మం ఎలాంటి శిక్ష వేయొచ్చంటారు అఘోరికి? అఘోరికి భయంకరంగా ఉంటుంది. హ్మ్. శిక్ష అనేది అతనే ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోతాడని నా మీరనుకున్నారు. ధర్మం ప్రకారం నేను చెప్తాను. మరి అమ్మాయి పరిస్థితి? అమ్మాయి పరిస్థితి రావాల్సిందే బయటికి. హ్మ్. అక్కడుంటే కాని పని. వచ్చిదంటారా అసలు? సేఫ్ సైడ్‌లో తీసుకురావాల్సిందే. హ్మ్. ఓకే. వస్తే కూడా ఇంగా ఈ యొక్క ఉండి చేయటం అనేది అంటే వస్తే ఎలాంటి పరిస్థితిలో రావచ్చు అమ్మాయి? ఇది వస్తే కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా వేరే విధంగా చేసి అమ్మాయిని మళ్ళీ ఇదిగా మైండ్ సెట్ మార్చటము అలా చేస్తే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటుంది. అలా చేయకుండా ఇప్పుడిప్పుడే కాబట్టి తొందరగా తీసుకొస్తే బావుంటుంది. ఓకే. రైట్. మరొక విషయానికొద్దాం. ఇంకా ఓకే ఫైనల్‌గా స్వామి. నేను గూడా ముగిచ్చేస్తాను. అయితే రీసెంట్‌గా ఒక అబ్బాయి శివలింగం మీదకెక్కి అదే ఐ మీన్ గుడిలో ఉన్నప్పుడు హర కాళ్ళ హర మీదకెక్కి మహాదేవ. ఒక వాటర్ పోసుకొని కాళ్ళు కడుక్కోవడం చూసాం కాలుకో మనం. అంత చేస్తున్నారంటే ఈ కలియుగంలో ఏం చెప్పాలి స్వామి అసలు? ప్రతిది మనం చూసే వస్తువును మనం ఎలా ప్రేమిస్తున్నామో అందులో దేవుడు కనిపిస్తాడు. నా ఆలోచన కాదు. దైవ స్వరూపంగా చెప్తున్నాను. హ్మ్. హ్మ్. ప్రతి వస్తువు ఇప్పుడు మనం ఒక బాటిల్‌లో చూస్తున్నాం. అక్కడ దేవుడు ఉన్నాడు. ఉన్నాడు అంతే. కానీ బట్ అలా చేయటం చాలా తప్పు. ఒక హిందువుగా ఈ యొక్క సనాతన ధర్మం హిందూ, ముస్లిమ్స్ అనే దానికి హిందువులు అసలు ఎవరు చెప్పరు. హ్మ్. కానీ ఒక ముస్లిమ్స్‌కొచ్చేసరికి, క్రిస్టియన్స్‌కొస్తే దేవుడు మత మార్పిడి చేయమని చెప్పి అడుగుతారు. మన హిందువులు ఎవరైనా పోయి అడిగారా? నేను హిందువు అనే కాదు. బట్ ఎవ్వరు కూడా అలాంటి ఆలోచన రావద్దు. మనం దైవంతో పూజిస్తున్నప్పుడు దేవుడినే చూస్తున్నాం కానీ, బట్ మిగతా వాడిని మనం ఏం చూడట్లేదు గదా! ఎందుకు అలా చేయటం చాలా తప్పు గదా! రీసెంట్‌గా జరిగిందైతే ఇక్కడ మనకు షాపూరే కదా స్వామి? హ్మ్. షాపూర్‌లో శివలింగం పైన ఎళ్లి చెప్పులేసుకొని దొంగతనంకెళ్తున్నప్పుడు దొంగతనంకెళ్ళాలి. నువ్వు చేసే పనేంటది? చెప్పులేసుకొని శివలింగం పైన 3 డేస్ వరకు నేను నిద్రపోలేదు. హ్మ్. బయటికొస్తే బాగోదని. హ్మ్. ఎందుకు కానీ ఏ హిందూ మ నాయకులు పెద్దగా స్పందించలేదు? అది అసలు ఏ విధంగా ముందుకు రావట్లేదు స్వామి అసలు. హ్మ్. అసలు ఏంటనేది గాని వాళ్ళకి అలా ఆలోచన ఎందుకు రావట్లేదు? హ్మ్. ఒక సంకల్పన కనిపించట్లేదా? మనం అలాంటి తప్పు వాళ్ళని ఏం చేస్తున్నాం. చేయాలి? ఇలా ఉరి శిక్ష ఎయ్యాలి. ఏంటి కాళ్ళు కడుక్కున్నందుకే? ఆ! ఇంగ అంతే అలా ఇంకోసారి కూడా తప్పు అనేది తెలిసిపోవాలి. హ్మ్. ఒక్క రాంగ్ స్టెప్ ఏసినప్పుడు మిగతా స్టూడెంట్స్ కూడా అలాంటి ఎవరు ముందుకు రారు అనేది ఒక కఠినంగా ఉండిపోవాలి. ధర్మం. ఓకే. ఇప్పుడు చేసేది తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి అలా ఎళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి కూడా అలా ఎళ్ళిపోతే తప్పు గదా! చెప్పలేం. ఆ! ఇదేంది ఇంతగా ఈజీగా ఉంది అన్నట్టు ఎళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంది గదా! అసలు అమ్మాయా? అబ్బాయా వాడు? లేకపోతే వాడు ఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి? ఏ జాతికి చెందిన వ్యక్తి వాడు? ఎవరు అఘోరా. అఘోరా. అతను అబ్బాయి. అబ్బాయి. అబ్బాయి జాతికి చెందిన వాడేనా? మరి లింగ మార్పిడి చేయించుకున్నాడు కదా! ఇంట్లో పరిస్థితిని బట్టి ఇప్పుడంతా బయటకొచ్చే వాళ్ళంతా కూడా అదే పరిస్థితి అంటే శివుడు రాస్తాడు. హాఫ్ ఉంటుంది. అది కంపల్సరీగా ఉందది. శివభగవాన్ రాసిన దాంట్లోనే అది కంపల్సరీగా ఏందంటే హాఫ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొంతమంది ఫిక్స్ అయిపోయి అందులోకెళ్ళిపోతున్నారు. డబ్బు గురించి సంపాదించుకోవడానికి అంతే. వేరే మార్గం లేదు. డబ్బు. హ్మ్. ఇదైతే ఈజీగా ఉంది.